ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. जबरदस्त खतरनाक कॉमेडी शो పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome to Saripoda Shanivaram. Welcome to Zabardast Saripoda Shanivaram. Shanivaram ready? రెడీ 57 వాళ్ళు సెట్ చేసిన స్కోర్ మీ టార్గెట్ వచ్చి 58. డన్ ఆల్ రైట్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ మన సాటర్డే సెగ్మెంట్ సరిపోదా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు భార్యాభర్తల మధ్య సలహాలు లిమిటెడ్ గా ఉంటాయి కానీ వాటి వల్ల వచ్చే కామెడీ అన్లిమిటెడ్ గా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. So let's welcome them. నమస్తే సార్, నమస్తే మేడం. మీ ఇద్దరం మొగుడు పిల్లలం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఏదో అది ఒకలా ఉంది సార్. ఏంటో అర్థం కాదు. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటది మాతో చేస్తుంటే. సర్లే ఇవన్నీ కాదు, మన ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఏమన్నా అడగాలనుకుంటున్నావా? అవును. ఏంటి? పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? పెళ్లికి ముందు అంటే ఏదో ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది, సో చేసుకోలేకపోయాను. అవునా? ఇంకా తను చేసుకున్నాను. పోనీ నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని ఏమండి నన్ను పట్టుకొని ఎంత మాట అన్నారు. ఏమైంది? ఇప్పటి వరకు నా కోసం మీకు తెలియదు కదా, చెప్తున్నాను వినండి. చిన్నప్పటి నుంచి నీ స్కూల్ కూడా వెళ్ళలేదు, అక్కడ మగ టీచర్ ఉంటారని. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను ఆటో ఎక్కలేదు. ఎందుకు? ఆటో వాడు మగాడని. అంతెందుకు చిన్నప్పటి నుంచి నేను మంచినీళ్ళు తాగి బతికానండి. మంచినీళ్ళు తాగి ఎందుకు బతికావే? కూరగాయలోడు మగాడని సుద్ద పూసని అంతేందుకండి నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది మొట్ట గుర్తుంది. అంతెందుకు ఆయన మేడపైకి వెళ్ళి పొద్దున్న ఆరవగానే బన్నీలు ఇలా ఇప్పి 6 ప్యాక్ జిమ్ చేసేవాడు. ఏ రోజు చూడలేదు. అంత పతివ్రతనండి నేను. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానే నా నెత్తిన పడ్డావు. ఇలాంటి పతివ్రత దొరకటం నా అదృష్టమే. అంతే అండి. సరే పద మనం లోపలికి వెళ్దాం. దొండ పండు లాంటి పెదవే నీది, నా పెదాలు ఎలా ఉన్నాయండి? దొండ పండులాగుంది. దొండ పండులా ఉన్నాయని చెప్పాలి. సరే కానీ ఆగండి, మీ కాలికి నల్లదారం కట్టాలి. దేనికి? మీకు దిష్టి తగలకూడదండి. ఆల్రెడీ నేను కట్టుకున్నాక అసలు దిష్టే తగలదు. చూసే జనాలు ఏమనుకుంటారు, అలా అనకూడదండి. మరి మనకు కొత్తగా పెళ్ళైంది కదా, నాకు 3 పిల్లలు కావాలి. ఒకడేమో ప్రభాస్ లా ఉండాలి, ఒకడేమో మహేష్ బాబు లా ఉండాలి, ఇంకొకడు అచ్చ అల్లు అర్జున్ లాగే ఉండాలండి. అసలు ప్రభాస్ అనే పేరే నాకు పలకటమే రాదు. అంటే ప్రభాస్ అట్టానే ఏదో పుడితే గిడితే దుర్గారావు పిలుగు. అవునా? ఒక పేరే మీకు వచ్చని చెప్పండి.
ఏంటండి? ఏం లేదే, నువ్వు చీకట్లో ఎక్కడున్నా తెలిసిద్ది, అందుకే పూలు పెడతానా నేనే. అందుకే కదండి రోజు మీరు నాకు మల్లెపూలు పెడుతున్నారు. అందుకే ఏదో ప్రేమగా పెడుతున్నారు అనుకున్నాను. చిచ్చి, ఆ మల్లెపూలు పెట్టినప్పుడు ఎక్కడుందో తెలిసిద్ది, అప్పుడు వాసన బట్టి మనం వెళ్ళొచ్చు. ఏమండి బయట వాకలు తుడిచొస్తా. ఈ బ్యాగ్ ఎక్కడో చూసినట్టుంది. దుర్గా ఒకప్పుడంటే నీ దాన్ని, ఇప్పుడు పరాయి దాన్ని. దుర్గా ఇప్పుడు నువ్వే రమ్మన్నా, ఇప్పుడేం వద్దంటున్నా ఎందుకు? దుర్గా నాకు పెళ్లి అయిపోయింది. ఏదైతే నీ నోట్లో నుంచి వినకూడదు అదే విన్నానే. మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడి వస్తానన్నావు. మా నాన్నతో మాట్లాడిన తర్వాత నీకు చచ్చిన పెళ్లి చేయనన్నాడు. అసలు నువ్వేం మాట్లాడావు దుర్గా చెప్పు. మీ నాన్న చెప్పడానికి వెళ్ళాను, నేను సంక్రాంతి ముగ్గు అయితే అందులో నువ్వు అని చెప్పా. దుర్గా నన్ను నువ్వు వద్దు దుర్గా, నేను పరాయిదాన్ని, వెళ్ళిపో. పతివ్రత పతివ్రత అసలు ఎవడు? ఏమండి ఆయన నన్ను అడిగాడు, మహేష్ బాబు ఇల్లు ఎక్కడా అని అడిగాడండి. మన ఇల్లు చూపించాను. మన ఇల్లు మహేష్ బాబు ఇల్లు అంటే? మీరు నా మహేష్ బాబు కదండి. ఏ బిస్కెట్ ఎరా నాన్న, బాగున్నానమ్మా. కోడల పిల్ల ఎలా ఉంది? కోడల పిల్లకే పతివ్రతనిచ్చి చేశారు నాకు పెళ్లి. మీరు హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి మన ఇంట్లో. వెళ్ళండి. పతివ్రత దొరికాక ఎలా ఉంటాం? మా పతివ్రతకి మామిడికాయలు అంటే చాలా ఇష్టం అండి. మామిడికాయలు కొనుక్కొని తీసుకెళ్తున్నాను. చెప్పండి. మీ ఆవిడకి జాంకాయలు అంటేనే ఇష్టం. మామిడికాయలు అంటే ఇష్టం. నాకు తెలుసా నీకు తెలుసా? ఆ జాంకాయలు మధ్యలో బద్దలు కోసుకొని ఉప్పు కారం జల్తా చూసా, అప్పుడు నోట్లో పెట్టాను గానీ తిన్నదు. ఎవడరా నువ్వు నా పిల్లం గురించి చెప్తున్నావు? నువ్వెవడరా చెప్పడానికి? ఏదో ఫార్మాట్ గా చెప్పా. మీ అమ్మకి మాట ఇచ్చాను కదా, పెళ్ళైన కొన్నాళ్ళకి పులుపు తినిపిస్తానని. మామిడికాయలు తెచ్చా, తిను. అయ్యో నాకు మామిడికాయలు అంటే ఇష్టం ఉండదండి. మరి జాంకాయలు అంటే ఇష్టం. జాంకాయలు ఇష్టమా? అవును, జాంకాయని బద్ద కింద కోసి అందులో ఉప్పు కారం వేసి ఇలా తినిపిస్తే ఇష్టం. నాతో ఏం చెప్పావే నువ్వు? ఏం చెప్పానండి? పతివ్రత అని చెప్పావు కదా. అవును. మరి వాడు చెప్పిన అన్ని చెప్తున్నావేంటే? వాడేదో చెప్తే నాకేం సంబంధం అండి? నిజం చెప్పు, వాడు ఎప్పుడు వచ్చాడు? బద్దకి ఎప్పుడు కోసాడు? నీకెప్పుడు జాంకాయ ముక్కలు తినిపించాడు? మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది, నా ఫస్ట్ నుండి డౌట్ ఉంది. నేను చెప్పు, ఏమో నడుస్తుంది? ఉప్పు కారం గురించి అడుగు. ఎప్పుడు చల్లాడు? నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. వాడికి నీకు మధ్య ఏముంది చెప్పవే. యాండి మీకు చికెన్ అంటే ఇష్టమా? ఇష్టమే. నాకు చికెన్ అంటే ఇష్టం. మరి నాకు ఇష్టం అయితే మీకు ఇష్టం ఉండకూడదుగా? వాడికి జాంకాయ అలా ఇష్టమేమో, నాకు ఇలా ఇష్టం. దాంట్లో పెద్ద ఏముందండి? అంతేగా. అరే నీ మైండ్ జాంకాయలా తయారైంది, అర్థమైందా? ఇక్కడ కోసి చూడండి, మీ ఫోటో వస్తుంది. అయ్యో అక్కడ కోసి చూడు, మామిడికాయ వస్తుంది. నా పతివ్రతని నేను అనవసరంగా అనుమానించాను. దుర్గా ఇట్లా ఫైనల్ గా చెప్తున్నాను, ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పే. ఇంకా నీతో నాకు మాటలు లేవు, పనులు లేవు, ఏమీ లేవు. చూసినా చూడనట్టుండు, కనిపించలేనట్టుండు. అర్థమైందా? మా ఆయనకి అనుమానం వస్తుంది. రాడి చచ్చాడంటే బొక్కలు వేస్తారా? 5 నిమిషాలు మాట్లాడితే నేను వదిలేస్తాను. నీ మొహం అసలు జీవితంలో చూడను. ఒట్టు వెళ్ళు, నువ్వు వెళ్ళి. మనం లవ్ చేసిన సంగతే మీ ఆయనకి చెప్దాం. మీ ఆయన అమాయకుడు. నీకు దండం పెడతాను రా, మన విషయాలన్నీ చెప్తే మా ఆయన నన్ను వదిలేస్తాడు రా. నీ కాళ్ళు పట్టుకుంటాను రా, ఇంకెప్పుడు నా జోలికి రాకరా. జాగ్రత్త. నువ్వు మీ ఆయన కలకాలంగా ఉండాలని మనసు. సరేనండి, మా ఆయన దేవుడు అండి. మీకు తెలీదు, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అమ్మో దీని డబల్ యాక్షన్ చూసావా? కళ్ళు తెరుచుకోరా, ఇమ్ముగా కళ్ళు తెరుచుకొని చూడు. పతివ్రత ఏమే చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు? మాస్టర్ మగాడు. చిన్నప్పటి నుంచి వచ్చే మణికొండ మొత్తం ఆటో వాళ్ళతో తిరుగుతావు కదే. నువ్వు ఆటోలు ఎక్కలేదంటే నేను ఎలా నమ్మానే? మీరు
ఆయనే మాట్లాడుతున్నారు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అడిగారా? ఎందుకు వచ్చావే? లోపలికి వెళ్ళి చూడండి, గుడి ఇది. మీరు చల్లగా ఉండాలని రాత్రి పూజ చేయడానికి వచ్చాను. నమ్మకరా, ఈ అర్ధరాత్రి చల్లగాలితో వాడికి ఎంజాయ్ చేయడానికి వచ్చిందిరా. ఏమండి, ఈ రోజు రాత్రి అంతా పడుకోకుండా పూజ చేస్తే దేవుడు చల్లగుంటాడని చెప్పారు, అందుకే గుడికి వచ్చాను. నువ్వు చల్లగుండాలని వాళ్ళ చల్లగాల్లో ఏం చేస్తున్నారా? ఏమండి, ఇప్పుడు చెప్తున్నాను, నేను కావాలి అనుకుంటే ఈ ఊరు వదిలేసి వచ్చేయండి, నేను వద్దు అనుకుంటే వీళ్ళతో ఉండండి, అంతే. దాంతో పడిపోతే ఉన్న 2 ఇంటికలు కూడా ఓడగొట్టిద్దిరా. నాయన ఉన్నాయా 4. ఏంటి మీ బాధ ఏంటి? నిన్ను ఎర్రి పప్పని చేస్తుందిరా, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితమే చేసింది. మరి తెలిసి కూడా ఏం చేస్తున్నావురా నువ్వు? వాళ్ళిద్దరు లవర్లు నాకు ముందే తెలుసు. నాకు తెలుసని దానికి తెలిస్తే అది ఇంకా రెచ్చిపోద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? కాపుకుంటమే ఏం చేయలేవు. ఇప్పుడు దాన్ని వదిలేస్తే నాకు ఇంకొంత తెలియదు దొరకదే. అయ్యో, ఏం చేస్తా? వేరే ఊరు తీసుకెళ్లిపోతా. అప్పుడు నీకు దూరంగా ఉండొచ్చు కదా. అక్కడ ఇంకెంతమంది లవర్లు ఉన్నారు? అక్కడ ఊరే కూడా ఉన్నాడు అనుకో, ఇంకో ఊరు తీసుకుపోతా. ఊరు లేవా? అరే ఊరు కాదు, నువ్వు దేశం తిరిగినా అట్లనే ఉంటదిరా. ఎట్లున్నా సరే నేను దాన్ని తీసుకెళ్లిపోతా. నా పిల్లం పతివ్రత, అంతే బతుకుతా నేను. ఈ పతివ్రత స్కిట్ ఎలా అనిపించింది జడ్జెస్? శివాజీ గారు బ్రహ్మాండం చేశారు, సూపర్ ఉంది, వండర్ఫుల్. వర్ష బాగా చేశారమ్మా, అందరు బాగా చేశారు. అది ఖుష్బు మ్యామ్. ఏమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ స్కిట్, వెరీ ఎంటర్టైనింగ్. సో జడ్జెస్, ఈ పతివ్రత స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ శివాజీ గారు. సో జడ్జెస్, స్మార్ట్ ఎంపానల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్ 20 out of 20. సరిపోదా శనివారంలో? ఇప్పుడు ఆన్లైన్ లో ఆనందపడేది ఒకరు, దాని వల్ల ఆఫ్లైన్ లో బాధపడేది మరొకరు. ఇంతకీ ఆన్లైన్ ఆఫ్లైన్ హాస్యం ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. ఏమండి, ఏంటి లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఎందుకు? లవ్ మ్యారేజ్ అనేది పాత ఫోన్ లాంటి, అరేంజ్ మ్యారేజ్ అనేది కొత్త ఫోన్ లాంటి. కొత్త ఫోన్ లో కెమెరా ఎలా ఉంటది, ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఏవే ఉంటాయి, అన్ని కొత్తగా చూడొచ్చు. మరి లవ్ మ్యారేజ్ అంటే మొత్తం ర్యామ్ ఫుల్ రోము ఫుల్ ఏముండదు చూడడానికి. చాలా సంతోషం, వినలేను అనుకున్నది ఒకటి విన్నాను. సర్లేండి. ఏమండి, పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉంటదంట. అవునండి, నాకు తెలియక కనీసం కానీ ఫీజులు అట్లా చచ్చిపోతున్నాను. అసలు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పారు? ఒకరు హద్దు, ఇద్దరు ముద్దు అన్నారు. అది పిల్లల విషయంలో. అవునా? నాకు వేరేగా అర్థమైంది. సర్లేండి, మీకు ఆఫీస్ టైం అవుతుంది, మీరు వెళ్ళండి. ఇంత అందమైన పెట్టాలని పెట్టుకుని ఎవరైనా ఆఫీస్కి వెళ్తాడా? మొగుడు పిల్లలు రూములు ఉన్నప్పుడు బెల్ల కొట్టి రావాలని జ్ఞానం లేదా? అంతేం ఉండదంట కదా. సత్య దా, గట్టి పట్టుకో. సత్య రా. భాస్కర్ లే. మావిడేదిరా? మనకి ఇంకా పెళ్లి కాలేదురా, మనం బ్యాచులర్స్. పదే ఆఫీస్కి టైం అవుతుంది. సరే పదండి. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. అక్క, రేష్మి 10 లక్షలు తీసుకుంది, పోయి అప్పు వసూలు చేయమన్నా చేసినవా? చేశానక్క, డబ్బులు ఇవ్వట్లేదు. అయితే ఆమె ఇంట్లోకి పోయి వస్తువులన్నీ తీసుకురారా. తీసుకొచ్చిన ఏంద్రా ఈ చిన్న చిన్న గుడ్డలున్నాయి? మరి అదేంద్రా బస్తాలు? అవి మేకప్ బస్తాలు. నేను సిమెంట్ బస్తాలు అనుకున్నా కదరా. సిమెంట్ బస్తాలు కాదు, మేకప్ బస్తాలే. ఆ బస్తాలతోనే ఇల్లు కడుతున్నావే. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్ను పోటు పొడిచినవా? పొడవలే. ఎందుకు? వెన్న దొరకలేదు. పగిలిపోద్ది. అదంతా కాదు గాని నన్ను చూసి ఊర్లో ఎవ్వడు కూడా భయపడతలే. గల్లీ గల్లీకి ఫ్లెక్స్ లేపియుర్రి. నా ముఖం చూడంగానే, నా ఫ్లెక్స్ చూడంగానే ఒక్కొక్కరు
మరి ఫ్లెక్సీ మీద పోస్తే బాగోదేమో అక్క. దరిద్రుడా ఎక్కువ మాట్లాడక అర్థమవుతుందా? పోయి వసూలు చేసుకురండి పైసలు. ఏంట్రా మనకి టార్చర్? ఎప్పుడు ఇష్టం పైసలు వసూలు చేయి, పైసలు వసూలు చేయి, టార్చర్ పెట్టు. ఇంటికి ఒక 2 నెలలు అయిందిరా నేను. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? సెల్ ఫోన్. దాంతో ఏం చేస్తావురా? ఇది దానికి ఇచ్చామనుకో మనం అసలే పట్టించుకోదు. అవునా? దీని భ్రమలోనే ఉంటది అది. అంత పవర్ ఉందా దానికి? దీనికి ఏం మామూలు పవర్ అనుకున్నావా? అక్క నీ కోసం సర్ప్రైజ్. ఏంద్రా? డింగ్ 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 డింగ్. అన్ని డింగులా? ఏంద్రా ఇది? పెట్టే కాదే సెల్ ఫోన్. అంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలుస్తాయి. దీంట్లో మనం నచ్చినోని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి కూడా చేసుకోవచ్చా? ఎట్లా మాట్లాడాలరా? మొబైల్ ఓపెన్ చేసామా నచ్చినోని చూసుకోవడం మాట్లాడుకోవడం అంతే. రిప్లై ఇస్తారా? మామూలు కాదు. హై పెట్టు. అరే కొద్ది పర్సనల్ ఉంది, పక్కకు పోతారా? ఒకటి నచ్చాడు, హాయ్ అని పెడదాం. హాయ్ హౌ ఆర్ యు అని పెట్టాడు. ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ బ్యూటిఫుల్. ఐ లవ్ యు నా. ఐ లవ్ యు టూ. హలో అవునా? రే బుల్రెడ్డి బావకి కోటి కావాలంట, పోయి అయిపోరా. హ్యాబిట్స్ పక్కన నుంచి తీసుకోమనొచ్చు కదా. పంచులు ఎత్తున్నారా? హలో అరే బుల్రెడ్డి ఏమైందక్క? బావ ఫోన్ లో ఆడుతాడేట్రా? లేపుతలేడా? ఫోన్ బరువుందేమో అందుకే లేపుతలేడా? నాకు బావ కావాలరా. అసలు బావ ఎలా ఉంటాడు? నాకు వాడు నచ్చాడురా. ఈ ప్రపంచంలో వాడు ఎక్కడున్నా సరే మీరు తీసుకురావాలి, లేదంటే ఒక్కొక్కడికి ఉంటదిరా. వాడి ఫోటో నేను వాట్సాప్ లో పెడుతున్నా, తీసుకోండి రా. అరే ఆ ప్రింట్ అవుట్ మరి ఇంత చెండాలో ఉన్నాడు ట్రేడు. అవునరా? దీన్ని ఎక్కడున్నా పట్టుకోవాలి. కత్తి తీసుకో. వీడే బండెక్కు. బస్ పాస్ ఉంది. బండెక్కు. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఏంటి మమ్మీ ఎవడీడు? వస్తావా? ఏమైంది? విజయ్ సేతుపల్లి అయిపోమంటావా? వద్దు వస్తా. రా అక్క. ఏయ్ అసలు ఏం జరుగుతుంది? ఎవరిది? ఆన్లైన్లో చూసిందంటే కదా నిన్ను. నేను నీతో చూసానా? ఏం చేశాను? నాతో వీడియో కాల్ చేస్తానన్నా? పగలే నీకు ఎవడు వాయిస్ కాల్ చేయడు, రాత్రిపూట నీకు నేను వీడియో కాల్ చేశానా? నాకు నువ్వంటే ప్రాణం రా. ఎంతమందికి చెప్తావు ఈ డైలాగు? ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఎవడో మిమ్మల్ని మోసం చేశాడు. అప్పటికి ఎవరికైనా ఫోన్ చేస్తుంటే ఫోన్ లో చెప్తున్నా కదా, సైబర్ మోసాలు, ఇది మోసాలు, ఆ మోసాలు, జాగ్రత్తగా ఉండండి అని. నీ ముఖం పెట్టుకుని వాడు నన్ను మోసం చేసిండా? యూజ్లెస్ ఫెలో. ఎప్పటికైనా మారండి. మంచి మెసేజ్ ఇచ్చా. పూర్తి జితేంద్ర గా మారిన ఖుష్బు గారిని చూసా. ఏంటక్క? వాడు ఎవడన్నా గాని నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా. పిక్కోయనా అదంతా గాని పెళ్లి చేసుకుందాం రా. సరే పెళ్లి చేసుకుంటాను గాని. బావ పెళ్లికి ఓకే అన్నాడు, అన్ని రెడీ అయ్యిర్రా. ఓకే అక్క. బావ తగ్గిండ్రా. తగ్గాడే. జయేంద్ర ఎట్టా ఉంది? నాకు కడుపులో నొప్పి వస్తుంది, నేను ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తా. హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు, డాక్టర్ దగ్గరికి వస్తది. అవునా? డాక్టర్ హూ ఇస్ ద పేషెంట్? ఐ యామ్ ద పేషెంట్. ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ అందరూ పక్కన ఉన్నారు, కొంచెం అందరు సైడ్కి వెళ్ళండమ్మా. పేషెంట్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. డాక్టర్ ఓ 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 రూపాయలు తీసుకొని ఈడు సంసారానికి పనికిరాడు, ఈడు మగాడు కాదని చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటా. కమాన్ ఏమైంది? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గానీ పట్టాలు ఎక్కలేదు. అదేంటి? అర్థం కాలే. సైకిల్ ఉంది గానీ బెల్లు లేదు. వీడు సంసారానికి పనికిరాడు. మరి ఇంత బాడీ ఉంది. భోగి ఉంటే సరిపోదు, ఇంజన్ ఉండాలి. తెలండి డాక్టర్. చూసారా, పెళ్లి అన్నారు, ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేవాళ్ళు కదా. మూసుకొని పెళ్లి చేసుకోదా? వెనకాలకు వచ్చి అది కాదు, తొందర్రా.
ఏంటి బావా ఆడెవడో మీ అక్కను మోసం చేశాడు నంబర్ చెప్పు తీసుకో 7989 హలో 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 ఎక్కడ ఇక్కడ హలో 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 వస్తుంది వస్తలే అంటే మీ అక్కకి నా ఫోన్ కొనిచ్చి ఆన్లైన్ లో డబ్బులు దొబ్బేసింది మేమే ఎందుకు చేశారా అంటే ఊకే టార్చర్ పెడుతుందండి రోజు మమ్మల్ని డబ్బులు వసూలు చేసుకురా అని అందుకని నిన్న అంట కలిపితే సెట్ అయిపోద్దని ఖతం బాయ్ బాయ్ సజాజెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? భాస్కర్ ఓకే సైబర్ నేరాల మీద చిన్న కాన్సెప్ట్ తీసుకొని చేసావు, బాగుంది. ఇవాళ రేపు అందరికి ఇది కనెక్ట్ అయ్యే స్కిట్ ఇది. నైస్, అందరు బాగా చేశారు. ఖుష్బూ మ్యామ్. భాస్కర్, ఫహిమా, నరేష్, జిత్తు, సత్య అందరు కాన్సెప్ట్ వాజ్ నైస్. కాన్సెప్ట్ బాగుంది. ఓవరాల్ ఇట్ వాజ్ రియలీ నైస్. థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఈ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. మ్యామ్, లెట్స్ స్టార్ట్ విత్ యూ. శివాజీ గారు. So judges Bullet Bhaskar and team Kiche scores 18 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చినట్టు సద్దాంకి ఒక కష్టం వచ్చిందంట. ఇంతకీ కష్టం ఏంటి, దీని నుంచి ఎలా తప్పించుకున్నారో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం along with యాదవ్ రాజు and team. రేయ్ మామా, ఈ మధ్య మస్తు కళలు వస్తున్నాయిరా, కానీ కళలన్నీ నిజమైతాయి. ఏం కళ వచ్చింది? ఏం నిజమైంది? రాత్రిలో కళ వచ్చిందిరా, ఒక దొంగోడు వచ్చి నీ జేబులకి వెళ్ళి 1000 రూపాయలు తీసుకున్నట్టు కళ వచ్చిందిరా. అరే 1000 రూపాయలు ఇవిరా? చెప్పినా కదా కళలు నిజమైనాయని. వీడి వల్ల నాకు ఉన్న జుట్టు మొత్తం పోయింది. ఏమైంది? అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే. చూడ ఎంత వచ్చిందో. రావచ్చు కాదురా, పైన రావాలంటే ఇట్లా పోయాలి. మళ్ళీ ఓనర్ గాడు వస్తాడానికి రెంట్ ఇవ్వాలి. ఓనర్ గాడా రమ్మని చెప్పాను చూద్దాం. ఏంటి ఊకే వడతావు? తీసుకొస్తారు రెంట్ 24 గంటలు ఒర్రు తప్ప ఏమైనా ఉందా? వీళ్ళు టైంకి రెంట్ ఇయ్యారు. ఏడున్నారా రే? బయటికి రా. ఏమైంది అంకుల్? అంకుల్ ఏమి ఇట్లా వచ్చినావు? రెంట్ ఇస్తాం సార్. ఇప్పుడు సాయంత్రం ఇస్తాం. సాయంత్రం ఇస్తారా? ఓకే, కూర్చోరి మంచిగా. ఇట్లా మీరు అంతా పిచ్చి పిచ్చి చేస్తారు. మంచిగా కూర్చోరి, మంచిగా కింద కూర్చోరి మంచిగా కింద కూర్చోరి. నిమ్మలంగా ఉండాలి. ఎప్పుడు ఏ అడ్డం ఉంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పిల్లంతో చాలా లొల్లి అవుతున్నాయి. అయితే సార్, అరే మందు తెప్పిర్రా. మందా? సరే తెప్పిస్తాం. 2000 అంకుల్. ఎంత? 2000. ఇగో అంకుల్, ఇగో. అరే సద్దాం, ఒకటే ఏంద్రా? ఒకటేమన్నావు కదా నువ్వే. అది కావాలా రే? అరే మీ తాగుతారా? తాగుతాం. తాగనంటేనే రెంట్కి ఇష్టం నేను, లేకపోతే నేను తాగుతారా? కానీ ఆ రోజు మన చుట్టాలు గొడవపడిరా ఇట్లా తాగుట్లోనే. అది మస్తు ఇజ్జత్ అనిపించింది. తలుచుకుంటే మొత్తం కన్నీళ్ళు వస్తాయి ఇప్పటికి. వద్దు అది ఎందుకు, అది ఒక పీడ కదా అది. ఏమైందిరా? మీ దాగురి. కానీ నిజంగా మంచి మామ ఇట్లే కూర్చున్నాం. పెద్ద మామ గారు వచ్చినాడు. నేను తాగా. ఏం చేసిన చెప్పుర్రి. అరే చెప్పాలా? చెప్పు. ఏం లే అంకుల్, మొన్న మా ఇంటికి అయినాం కదా. అవును పోయిర్రు. 3 మామలు ఉంటారు మాకు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెద్ద మామవి, నేను పెద్ద మామ, నడిపి మామ, చిన్ని మామ. అవును. ఇప్పుడు నీ చిన్న మామ ఏం చేసినాం? అన్న పెగ్గు పోయా అని చెప్పి అన్న. పోయి నడిపామ ఇట్లా పోసిండు. ఇట్లా పోసిండు. చిన్న మామ ఏం చేసిండు? తాగి పడేసిండు. మరి నడిపి మామ ఊకుంటాడు. ఊకోడా? ఇట్లా లేపిండు. వాడు లేపిండు. మరి మధ్యలో మామ అరే ఆయన ఏం చేసిండు? అట్లా కొట్లాడకుర్రా అని చెప్పి ఇద్దరికి సగం సగం పోసిండు. ఓకే, ఇట్లా 5 రూపాయలు. అరే చిల్లర గల్లాలు. అరే అమృత్ వాటర్ తీసుకురారా.
వీడు మంచి స్టోరీలు రాస్తాడు. అరే ఇది వద్దురాబాయ్ నువ్వు చెప్పు. నేను చెప్తా అంకుల్ ఆడు కాదు. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు. మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయ్ కాడికి పోయారు. ఇక అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెక్కుమంది అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. అందుకే అంకుల్ ఈ కథలొద్దు. నేను ఒక పాట రాసిన పాట. ఎస్ అంకుల్ మజాక్ కాదు, వాడు పాత పాటలు మస్తు వాడతాడు. అరే నాకు పాటలు అంటే మస్తు ఇష్టం రా. పాడరా. పాత వాడతా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్ వస్తున్నా. అరే ఇది అది కదరా మొన్న వచ్చింది 6ంటికి 7ంటికి ఒకసారి ఫీలింగ్స్ సరిపోయింది. ఈడెవడరా? ఈయన రూమ్ లో ఉంటాడు, నీకు ఎప్పుడు కనబడాడు. తాగరా. ఆయనకి అలవాట్లేదు. తిననుకోలాడు. తాగనిరా. తాగు 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 బిడ్డ తాగు. అరే అనుకోలేడు చెప్పేది తిననుకోలు. ఇది రావడం 2 నిమిషాలకు అవుట్ అయిండు. అంటే ఇంటికి పోయేదా? ఇంటికి పోయేసి వస్తారు. కనుకో మామ పొద్దున్న లేద్దాం. హలో హలో భాస్కర్. మేడం ఎక్కడున్నావు భాస్కర్? ఇంట్లోనే మేడం. టైం ఎంత అవుతుంది? 6 o'clock. 6 కాదు భాస్కర్, 12 అవుతుంది. ఆఫీస్కి రావాలి కదా. అవును మేడం, అవును మేడం. ప్రాజెక్ట్ వర్క్ ఉంది. నీకు చెప్పడం ఎలా అర్థమవట్లే మేడం. అయ్యో రాత్రి ఉన్నట్టుండి నా ఫ్రెండ్ కిరణ్ ఉన్నాడు కదా, నిద్ర చనిపోయాడు మేడం. అయ్యో ఆ రోజు కేఫ్ లో పరిచయం చేసి అతనేనా? అవును మేడం అతనే. అయ్యో 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 భాస్కర్. ఓకే ఓకే. ఇది ఇప్పుడే లేడు, సాయంత్రం లేస్తాడు. వీడికి ఎందుకు వచ్చింది మేడం? నువ్వే కదా భాస్కర్ కిరణ్ చనిపోయాడని చెప్పావు. భాస్కర్ మేడం వాళ్ళ ఇంట్లో ఇంటిమేట్ చేశారా? చేయలే మేడం, చేస్తాం. అదేంటి భాస్కర్ చనిపోయినప్పుడు 10 మందికి తెలియాలి కదా, చెప్పాలి కదా. ఆర్ఐపి. ఎవరి ఫోన్ అది? ఎవరి ఫోన్? ఎవరిది ఫోను? వాడి ఫోనే. వాడి ఫోటోని రిప్పన్ పెట్టిందిరా. ఎట్లా రా ఇప్పుడు? ఏదో ఒక మేనేజ్ చేయమా. కడతాను. మంచి ప్లాన్ చేసి. ఏంటిది? ఆంటీ ఆంటీ. అరే భాస్కర్ అది కాదు అనుకున్నాం. మా హెచ్ఆర్ నా ఆఫీస్ లో మేనేజర్ ఆమె. ఓ గజ్జపుర్రి. కిరణ్ గారి కూడా అదే ఆఫీస్ కదా. ఈడెందుకు అనుకుంటా? ఆడ ఎందుకు వండుకున్నా అంటే గుమ్మ అయిపోయింది కదా. అడు అనుకున్నాడు పండుకుండు లేపలే మళ్ళీ స్మెల్ వస్తుంది కదా, అందుకే అగరబత్తిలు పెట్టినాం. ఓకేనా? నువ్వు తాపించినావు, నువ్వు బ్యాడ్ కాకూడదు. ఓకే ఓకే. కింద మన కొడుకు ఇట్లా అయితే అనుకోలేదా? కిరణ్ గారు అమ్మనైనా వచ్చిరా కొడుకా కోటేశ్వరరావు కరువు అయిపోతావు. అయ్యా కొడుకాలే గట్టి కొట్ట చచ్చిపోతాడు. కొడుకా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు ఇట్లా పైకి పోతాడు. మంచిదే కదా, నువ్వు సిగ్గులేదు. దీనంతటికి కారణం ఎవరు? ఇదన్నిటికీ కారణం నేనే. అంటే నా కొడుకు పైకి పోనికి నేనే. అంటే నా కొడుకుకి పరిస్థితి రానికి నేనే. మొత్తం నేనే. రాత్రి మందు పోసిన పొద్దుగా లేచేసరికి మొత్తం నేనే చేసిన. నువ్వే చేసినావా సార్? నా కొడుకుకి పరిస్థితి పట్టడానికి కారణం ఈయన. నేనే. పోలీస్ స్టేషన్ ఎందుకు? అంటే ఆయనకి పోస్ట్ వచ్చింది కదా, గవర్నమెంట్ వాళ్ళు ఒక పెద్ద పథకం ఇస్తారు, అది తీసుకొని వచ్చాను. చెప్పవారా? పెద్ద పథకం ఇస్తా. కొడుకా లేవురా, కొడుకా లేవురా. ఇట్రా ఇటు లేవురా అంటే నిజంగానే లేచిండేంది. మీరెప్పుడు వచ్చిలే? నువ్వు చచ్చిపోలేదా? నేనేం చేస్తా?
అంటే ఏం లేదు అంకుల్ ఈ రోజు హెచ్ఆర్ ఫోన్ చేసింది పొద్దున ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఉండే అది ఇంకా ఫినిష్ కాలేదు ఏం చేయాలి కిరణ్ గారు చచ్చిపోయినా చెప్పిన సిగ్గులే ఎదురా మీరు మారారా ఇంకా దానికోసం పక్కా మారదాం ఈ రూమ్ నచ్చుతలేదు మాకు ఏంటి మమ్మీ ఎవడీడు హలో ఓనర్ అంకుల్ అరే భాస్కర్ అంకుల్ అరే ఈ ప్రమోషన్ అని చెప్పి నువ్వు ఎవరో చచ్చిపోయారని చెప్పి కేసు పెట్టిరా నా పైన అంకుల్ అరే భాస్కర్ అంకుల్ అరే కొడుతుర్రా అంకుల్ కొడుతుర్రు బేల్ బీర్ ఇప్పుడే అయితే అరే బీర్ కాదురా బేల్ రా అంకుల్ నేను మాట్లాడతా అంకుల్ నేను అక్కడికి వస్తా వచ్చి ఫోన్ చేస్తా బేల్ 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 ఏ బీర్లు దొరికారా మీరు బీర్ అంటే నువ్వు రా చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 సజాజే శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది సదాం, అందరూ బాగా చేశారు. స్కిట్ మాత్రం చాలా బాగుంది, సూపర్ హిట్. సదాం అండ్ యాదవ్ రాజు గారు స్కిట్ బాగుంది. భాస్కర్ మీరు కూడా బాగా చేశారు. ఇట్స్ నైస్. So judges Super Saddam and Yadam Raju team ki mere boy scores. Ma'am, let's start with you. Shivaji garu. So judges Super Saddam and Yadam Raju team ki scores 19 out of 20. Well done guys. Well done Saripota Shanivaram. Well done. Mari scores వచ్చి Bullet Bhaskar and team 18 out of 20. Super Saddam and Yadam Raju team 19 out of 20. Ishmat Emmanuel and team full scores 20 out of 20. Arre ఏదో జరుగుతది అనుకున్నాము కానీ డ్రా జరిగింది. ఇటువైపు కూడా మన సరిపోదా శనివారం సెగ్మెంట్ లో 57. రాఘవ్ గారు ఏమంటారు? మా శుక్రవారానికి ఒక రికార్డు ఉంది. ఇప్పుడు ఏంటి? 3 వారాలు వరుసగా 3 20 తెచ్చుకున్న టీం నాది. ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందంటే సిగ్గు లేకపోతే సరి. 3 వారాలు 4 వారాలు కూడా వచ్చినాయండి 10కి 10. అలా చెప్పేయండి నాకు. ఏం చెప్పాడని చూసుకోవాలి కదా మీరు. మాకు సిగ్గులేదంటారా? బయట మాట్లాడుకున్నాం. అది కాదు రాఘు గారు, సిగ్గులేదా మాకు? ఒక్కసారి 13 ఎపిసోడ్లు తలుచుకోండి, ఎవరికి సిగ్గులేదో తెలుస్తుంది. ఏమన్నా నిజంగా 4 వచ్చే బిస్కెట్ వేసాడా? నన్ను ఇరికించి దుబ్బే కదా అనవసరంగా. ఏ మాటకి ఆ మాట డ్రా అయింది కాబట్టి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం రండి. జడ్జెస్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో టు జాయిన్ us ప్లీజ్. వెల్ డన్ టు సరదా శుక్రవారం అండ్ సరిపోతా శనివారం. మన ఇవాల్టి ఎపిసోడ్ మా జడ్జెస్ దయ వల్ల డ్రాగా జరిగింది కాబట్టి ఈ 30,000 రూపీస్ నా దగ్గరే ఉంటది. ఈ అమౌంట్ వచ్చి నెక్స్ట్ వీక్ కి నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తా. అండ్ దీని మీద ఒకవేళ మీరు ఇంకా ఎక్స్ట్రా 10 అమౌంట్ వేయాలనుకుంటే హ్యాపీగా వేయొచ్చు. బట్ ఇట్స్ సచ్ హ్యాపీ థింగ్ అండి. అందరూ కలిసి ఈ రోజు పోస్టర్ లో ఫోటో ఇవ్వబోతున్నాం కాబట్టి లెట్స్ గో. Alright viewers, so this is our today's episode. Mali next week kaludam. Until then, take care, bye bye. Have a happy weekend and we love you, Zabardast guys.